ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ లోటే. నేను ఇవన్నీ చీరలు అమ్మట్లేదండి, ఒక క్లయింట్వి చూపిస్తున్నాను. మీరందరూ కూడా సంక్రాంతికి వస్తున్న మూవీ చూసారా? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా అనుకుంటున్నారా? దాని డైరెక్టర్ ఎవరో తెలిస్తే మీకు కమెంట్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ వారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, వారి సిస్టర్ సత్యవతి గారు అండ్ వారి కజిన్ మల్లీశ్వరి గారు నాకు ఇవన్నీ ఆర్డర్ ఇచ్చారు. ఇది సెకండ్ టైం ఆర్డర్. యాక్చువల్గా మనం డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి వాళ్ళ గృహప్రవేశంకే చేయాల్సిందంట. నాకు సోన్ వాళ్ళు చెప్పలేదు, 5 daysలో కావాలన్నారంట. సో నేను కాదండి, ఇప్పుడు నెక్స్ట్ టైం చేసిస్తాను అని చెప్పానంట. నాకు వాళ్ళ సిస్టర్ కాల్ చేసి మళ్ళీ చెప్పినప్పుడు తెలిసింది, నాకు అంతవరకు తెలియదు నిజానికి. కాకపోతే నెక్స్ట్ టైం ఖచ్చితంగా అయితే మీకు చేసిస్తానండి. నేను ప్రామిస్ చేస్తున్నాను, షార్ట్ పీరియడ్లో అయినా చేసిస్తాను. ఇవన్నీ కూడా సత్యవతి గారు మల్లీశ్వరి గారు ఇచ్చారు, వారి సిస్టర్ అండ్ అనిల్ రావిపూడి గారి సిస్టర్ అండ్ కజిన్. ఇవి చూడండి, ఇవి కొన్ని ఇంతకుముందు మనం డెలివరీ ఇచ్చాను. యాక్చువల్గా 12 బ్లౌజెస్ అప్పుడు ఇచ్చాను, వాళ్ళకు నీట్గా బాగుంది అనేసి. మళ్ళీ ఇవన్నీ నియర్లీ 50 బ్లౌజెస్ ఉన్నాయండి, 50 చేంజ్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనకు బ్లౌజెస్ అంటే వెరీ సింపుల్గానే వేసుకుంటారు. ప్యాటర్న్స్ డిజైనర్ వేసుకోరు, వెరీ సింపుల్గానే వేసుకుంటారు. డిజైన్ అంటే కూడా ఎట్లా వేసుకుంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది ఇంతకుముందు ఉన్న ఓల్డ్ సిల్క్ శారీ. దీనికి ఏదైనా శారీకి తగినట్లు బ్లౌజ్ ఏంటంటే నాకు సింపుల్గా యూనిక్గా ఉండాలి అంటే నేను ఇలా చేశాను. బనారస్ ఫ్యాబ్రిక్ తీసుకొని బాడీకి అంతా కూడా ఇక్కడ బ్లాక్ ఇచ్చాను అండ్ కింద వచ్చేసి మనకు క్రీమ్ బాడీ ఇచ్చాను. అండ్ హ్యాండ్కి కూడా అంతే, పైన అంతా బ్లాక్ వస్తుంది, కిందంతా క్రీమ్. అండ్ ఇక్కడ చూడండి ఫ్రంట్ నెక్ కూడా 1 side ఇలా క్రీమ్ ఇచ్చాము. సో ఇంత సింపుల్గానే వేసుకుంటారు, హెవీగా వేసుకోరు. అండ్ ఇంకేదన్నా ప్యాటర్న్ బ్లౌజెస్ అన్నా కూడా మల్లీశ్వరి గారిది ఇది ఇలా ఇంత సింపుల్గానే అండి, ఇంతకన్నా హెవీగా అయితే వేసుకోరు. అండ్ సింపుల్గానే ఉండాలి అన్నారు, అందుకే మనం అన్నీ కూడా మామూలుగానే రెగ్యులర్గానే ఉన్నాయి ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ కొన్ని ఓల్డ్ శారీస్కు బ్లౌజెస్ న్యూ శారీస్కు చేయించుకున్నారు. ఇది ఒక తంజావూరు పెయింటింగ్, ఇది ఒక్కోదానికి ఒక్కొక్క రకంగా డిఫరెంట్గా చేశాను. ఇది తంజావూరు పెయింటింగ్ గద్వాల్ సిల్క్ శారీకి చేశాను. వెరీ సింపుల్గానే, ఇది కూడా హెవీగా లేకుండా. అండ్ హ్యాండ్కి ఇలా జస్ట్ ఒక పికాక్ లోటస్ జుమ్కి. అండ్ ఫ్రంట్ చూడండి, ఫ్రంట్ ఇలా 1 side. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వర్కులు అంటే కూడా గాడీగా ఏం లేదు, వెరీ సింపుల్. ఇలా జస్ట్ హ్యాండ్కి అది అండ్ బ్యాక్. అండ్ ఇది ఒక సింపుల్. అండ్ ఇది నాకు చాలా చాలా ప్రెట్టీగా నచ్చిందండి. చూడండి ఎంత బాగుందో. బ్యాక్ అయితే ఇలా ఇచ్చాను, శారీకి అంతా కూడా లైన్స్ ఉన్నాయి, సో అందుకోసం ఇలా ఇచ్చాను. ఇక్కడ చూడండి హ్యాండ్ కూడా ఎంత క్యూట్గా ఉందో. సో ఇలా ఇది చూడండి, ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే. జస్ట్ చెప్పాను కదా, చాలా సింపుల్గా వేసుకుంటారు. ఇది ఎలిఫెంట్ ఉన్నందువల్ల ఎలిఫెంట్ జస్ట్ అంతే. అండ్ ఒకదానికి హ్యాండ్ పెయింటింగ్ చేస్తాము. ఇది చూడండి పిచ్ వై పెయింటింగ్ చేసి దీనికి అంతా కూడా అవుట్లైన్ ఇచ్చాము. ఇది మన దగ్గర ఇంతకుముందు మనము షో చేసినటువంటి పీసే, సేమ్ ఇదే కావాలన్నారు మేడము. సో మనం ఇలా ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక ప్యూర్ రా సిల్క్ పైన జస్ట్ శారీ పైన ఉండేటటువంటి ఈ బంచ్. ఇంతకన్నా హెవీగా వేసుకోరండి, జస్ట్ ఒక సింపుల్ లైన్ అంతే, నెక్ లైన్. అండ్ నెక్స్ట్ చూడండి హ్యాండ్స్ జస్ట్ ఇంతే, ఇవి చిన్న చిన్న బుట్టీస్, ఒక్కోటి ఒక్కో రకంగా ఇచ్చాను. ఇది పాల్ వర్క్తోని ఇలా. సో ఇవన్నీ కూడా ఈ టర్మ్లో కూడా సత్యవతి గారికి అండ్ వారి కజిన్ మల్లీశ్వరి గారికి నచ్చుతాయని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్, ప్యాటర్న్ బ్లౌజెస్, మగ్గమర్ బ్లౌజెస్ చేయించుకోవాలి అని అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ సబ్స్క్రైబ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.